నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చంద్రబాబు ప్రభుత్వ అసమర్థత కారణంగా రాష్ట్రం 700 MBBS సీట్లు కోల్పోయింది కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ధ్వజం వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ ఐశ్వర్య లక్ష్మీ హోమం జార్ఖండ్ రాష్ట్రానికి జేఎంఎం ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీలు అతిపెద్ద శత్రువులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ప్రధాని మోదీ భీమవరం వంటంలోని శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో పశ్చిమ గోదావరి జిల్లా చెస్ అసోసియేషన్ అనసూయ చెస్ అకాడమీల ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫైడ్ బిలో 1600 రేటింగ్ చెస్ టోర్నమెంట్ 2024 పోటీలో గెలుపొందిన విజేతలకు ఆదివారం సాయంత్రం బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఉండి ఎమ్మెల్యే కన్మూరి రఘురం కృష్ణంరాజులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహానగరాలకే పరిమితమైన ఇంటర్నేషనల్ రేటింగ్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు భీమవరంలో నిర్వహించడం వివిధ రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో క్రీడాకారులు విచ్చేసి మేధాశక్తితో తమ సత్తాను ప్రదర్శించుకుని రేటింగ్తో పాటు నగదు బహుమతులు సాధించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటకలపూడి గోవిందరావు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోశాధికారి మెంటే పార్థసారథి జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు మాదాసు కిషోర్ జిల్లా చెస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు తోట హరిబాబు పట్టణాధ్యక్షులు అల్లూరి శివరామరాజు మైలాపురి మురళి కంతేటి వెంకటరాజు ఆర్ శ్రీనివాసరావు కళ్యాణ్ కుమార్ సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అసోసియేషన్ చెస్ టోర్నమెంట్ అంటే చాలా సంవత్సరాలుగా జరుగుతూ ఉంది భీమవరం చెస్ అసోసియేషన్ అంటే వెంటనే గుర్తొచ్చేటువంటి వ్యక్తి మాదాస్ కిషోర్ గారు అనేక సంవత్సరాలుగా రెగ్యులర్గా టోర్నమెంట్స్ ని నిర్వహిస్తూ జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి ఏదైతే చెస్ క్రీడ ఉన్నదో ఇది విద్యార్థుల్లో కానీ యువకుల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ నగదుకు పొదుపు పెట్టేటువంటి క్రీడ ఏదైతే చెస్ ఆడడం వల్ల ఇది చాలా పూర్వకాలానికి సంబంధించినటువంటి క్రీడ దీని మూలాలు భారతదేశంలోనే ఉన్నాయని పెద్దలు చెప్పడం జరుగుతుంది ఏదైతే చెస్ క్రీడ వల్ల విద్యార్థుల్లో మేధాశక్తి పెంపొందించడమే కాకుండా ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ పెరిగేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది కాంపిటీషన్ పోటీతత్వం పెరుగుతుంది
ఇందులో మ్యాచ్ ఫిక్స్ ఏమాత్రం అవకాశం లేనటువంటి క్రీడ ఏదైనా ఉందంటే అది చెస్ క్రీడ. ఈ విధంగా విద్యార్థుల్లో యువకుల్లో పెద్ద ఎత్తున ఐక్యూ పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చక్కటి సృజనాత్మక పెరిగేటువంటి అవకాశం చెస్ క్రీడలో ఉన్నది. అదేవిధంగా గెలిపోవడం కూడా సమానంగా తీసుకునేటువంటి తత్వం కూడా అలవాటు పడుతుంది చెస్ క్రీడలో. ఇన్ని రకాలు ప్రయోజనం ఉన్నటువంటి చెస్ క్రీడని మనంతా కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించవలసి ఉన్నది. చెస్ క్రీడల్లో మెదడులో రెండు పక్కల కూడా సమానంగా పనిచేస్తాయి. మెదడుకి పెద్ద ఎక్సర్సైజ్, మెదడుకు ఉండేటువంటి ఎక్సర్సైజ్ వల్ల అల్జీమర్స్ వ్యాధి రాదు చెస్ క్రీడాకారులకు అనేటువంటి విషయాన్ని ఒక డాక్టర్ గారు చెప్పారు. తెలిసినటువంటి విద్యార్థులు అభినందనలు. ఎవరైతే గెలవలేకపోయారో వారు కూడా భవిష్యత్తు రోజుల్లో ఈ ఆటకు మరింత పదులు పెట్టి రాబోయేటువంటి రోజుల్లో మీరంతా కూడా బహుమతులు గెలవాలి, టోర్నమెంట్స్ గెలవాలని ఆకాంక్షిస్తూ. Many of you are not aware of Telugu, so to reach majority of the people, I will speak in English. Respected guests of the dais, my colleague Srinivas Varma, Honorable Minister for Major Industries and team, my other dear friend. Conducted in Bhimavaram, which is only a town, it is really prestige as a local member of parliament, not only for Mr. Srinivas Varma, and for all of us, it is really prestige. But to host such a big chess tournament at our place, and I hope in addition to your game, before you leave, you would enjoy our local Godavari district food and all. Of course, last 2 days you must be really enjoying our food. Before you leave also, you must enjoy the hospitality of our area. And as far as your chess is concerned, I wholeheartedly congratulate all the winners who have come across all ages and from all states. And just now Mr. Kishore was telling, at least once in 2 years he is planning to organize chess tournament at this magnitude. Heartily congratulations to all the winners, and whoever could not get the prize money, don't worry, next time better. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కుట్రలు చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కోసం 1000 ఎకరాల భూములను రైతులు త్యాగం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత 15 రోజులుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు నిరసన చేస్తున్నారని, స్టీల్ ప్లాంట్పై కూటమి ప్రభుత్వం వైఖరి ఏంటో చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. సున్నితమైన అంశం విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్. ముఖ్యంగా దీని పూర్వపరాలు మనం చూసుకుంటే ఈ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర ప్రాంతానికో లేకపోతే మన విశాఖపట్నం ప్రాంతానికో అనే అంశం కంటే ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రజల తాలూకా ఇది హక్కుగా విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నినాదంతో ఎంతో మంది బలిదానాలతో సుమారు 32 మంది తాలూకా బలిదానాలతో ఈ స్టీల్ ప్లాంట్ ఆ రోజు పోరాట ఫలితమే ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటైంది. ఈ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత దీన్ని ప్రైవేటైజేషన్ చేద్దామని, ప్రైవేట్కి అమ్మేయాలని అంచెలంచెలుగా మరి ప్లాంట్ని దాని తాలూకా సామర్థ్యాన్ని తగ్గించుకుంటూ చేస్తూ వస్తూ ఉంటున్న సందర్భాన్ని కూడా ఒకసారి ఆలోచన చేస్తే ఒకరి మీద ఒకరిని ఆడిపోసుకోవడమో లేకపోతే వేలెత్తి చుమ్మెట్టుకోవడమో కాదు ఈ సందర్భం. జరిగిన నేపథ్యాన్ని ఒకసారి మనం పేరీజ్ వేసుకుంటూ ఆ రోజు జరుగుతున్న పరిస్థితుల్లో అప్పుడు ప్రభుత్వాలు ఏ విధంగా ప్లాంట్ని ఆపుకొని పరిస్థితులు తీసుకొచ్చాయని కూడా ఒకసారి మనం చేసుకోవాలి. గత ప్రభుత్వంలో కూడా ఈ కార్యక్రమాలు వచ్చినాయి. అప్పుడు ముఖ్యమంత్రిగా అప్పుడు మా ప్రభుత్వంలో కూడా సాక్షాత్తు విశాఖపట్నంలో ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆయన చెప్పడమే కాకుండా ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకమంటూ స్టాండ్ తీసుకొని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఆనాడు ముఖ్యమంత్రి గారే విశాఖపట్నం వచ్చినప్పుడు ఇక్కడున్న కార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళు నిర్ణయం మేరకే కేంద్రానికి లేఖ రాయడమే కాకుండా మా తాలూకా స్టాండ్ని కూడా చెప్పిన సందర్భాన్ని మనం గుర్తు చేస్తున్నాం. వాళ్ళు చేసిన ప్రతి ఉద్యమంలోనూ కూడా మేము పాల్గొన్నాం, కార్యక్రమాలు చేస్తాం. ఈరోజు ఆ రోజు పరిస్థితులకి ఈరోజు పరిస్థితులకి వేరు. ఆ రోజు కేంద్రంలో ఉన్నది వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నది వచ్చి వైసీపీ ప్రభుత్వం. రాష్ట్ర పగ్గాలు రాష్ట్ర అధికారంలో మా పార్టీ చేతుల్లో ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో పూర్తి స్థాయి మెజారిటీతో ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు ఉంది. గత ఎన్నికల్లో పార్టీ
గత ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినప్పుడు క్లారిటీగా చెప్పారు, ఒక మాట చెప్పారు. తప్పిచెడి కానీ ఇక్కడ కానీ మీరు కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ ఎన్నుకున్నట్టయితే స్టీల్ ప్లాంట్కి అమ్మే పరిస్థితి వచ్చేస్తుంది అనే విషయాన్ని ఆయన చెప్పిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ విధానాల మీద వెళ్ళిన ప్రభుత్వం ఇవాళ అలా కాదు. ఎన్డీఏ పక్షాల మీద ఆధారపడిన ప్రభుత్వం, అందరు కూటమి తాలూకా విధానాల మీద ఇవాళ నడవలసిన ప్రభుత్వం. అందులో భాగంగా చాలా సెన్సిటివ్ అయిన ఈ కూటమి మన రాష్ట్రంలో ఉన్న ఏదైతే కూటమి ఉందో దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో అదే సెన్సిటివ్నెస్ మన రాష్ట్ర ప్రజలది. ఇది విశాఖ ఉక్కు అందులో ఒక్కని. సో కాబట్టి అలాంటి సెన్సిటివ్ అయిన ఇష్యూని ఫ్లాగ్ చేసి వాళ్ళందరినీ ఒప్పించి అవసరమైతే వాళ్ళని నిర్బంధించి ఈ కార్యక్రమం చేయాలని మా తాలూకా డిమాండ్. చంద్రబాబు ప్రభుత్వ అసమర్థత కారణంగా రాష్ట్రం 700 ఎంబీపీఎస్ సీట్లు కోల్పోయిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి ధ్వజమెత్తారు. కడప జిల్లా వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ అసమర్థత, చేతగానితనం, నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రం 2024-25 విద్యా సంవత్సరంలో 700 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయిందన్నారు. మదనపల్లి, మార్కాపురం, ఆదోని, పులివెందుల, పాడేరు మెడికల్ కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించి ఉంటే ఒక్కొక్క కళాశాలకు 150 ఎంబీబీఎస్ సీట్లు చొప్పున 750 సీట్లు వచ్చి ఉండేవన్నారు. చంద్రబాబు ప్రభుత్వ అసమర్థత, చేతగానితనం, నిర్లక్ష్యం కారణంగా 2024-25 విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 700 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయింది. తద్వారా ఇది విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వంగా, ప్రగతి నిరోధక ప్రభుత్వంగా ముద్ర వేస్తుంది. రాష్ట్రంలో 5 మెడికల్ కళాశాలలు పులివెందుల, పాడేరు, మదనపల్లి, ఆదోని, మార్కాపురం ఇవి దాదాపు పూర్తి దశకు చేరుకున్నాయి. ఇంకా కొంచెం నిధులు ఖర్చు పెట్టి మౌలిక సదుపాయాలు కల్పించి ఉంటే, సిబ్బంది కొరత తీర్చి ఉంటే ఒక్కొక్క కాలేజీకి 150 ఎంబీబీఎస్ సీటు చొప్పున అలాట్ చేసేదానికి నేషనల్ మెడికల్ కమిషన్ సంసిద్ధంగా ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేవని సాకు చూపి ఆ మౌలిక సదుపాయాలు కల్పించని కారణంగా నేషనల్ మెడికల్ కమిషన్ ఆ సీట్లు కేటాయించలేదు. పాడేరు మెడికల్ కాలేజీ 50% నిధులు కేంద్రము, 50% రాష్ట్రము భరిస్తుంది కాబట్టి కనీసము ఆ మటుకున్న 50 ఎంబీబీఎస్ సీట్లకు అర్హత వచ్చింది. నేషనల్ మెడికల్ కమిషన్ 2024 ఆగస్టు 16న 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలకు 50 సీట్లు కేటాయిస్తున్నామని చెప్పేసి లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది, అనుమతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరానికి 50 సీట్లు భర్తీ చేసుకోండి అని. దానికి రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం 2024 సెప్టెంబర్ 10న నేషనల్ మెడికల్ కమిషన్కు ఒక లేఖ రాసింది. ఇక్కడ మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్నాయి, సిబ్బంది కొరత ఉంది, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మా దగ్గర నిధులు లేవు, కాబట్టి ఈ విద్యా సంవత్సరానికి ఈ 50 సీట్లు వద్దు, మాకు మేము ఈ యొక్క కళాశాలను ఈ సంవత్సరం నిర్వహించలేమని చెప్పేసి లేఖ రాసింది. దీని కారణంగా మరుసటి రోజు 2024 సెప్టెంబర్ 11న నేషనల్ మెడికల్ కమిషన్ ఆ లెటర్ ఆఫ్ పర్మిషన్ విత్డ్రా చేసుకుంది. అంటే ఇది సిగ్గుచేటైన విషయం. దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుకున్నట్లుంది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఈ విధంగా చేయదు. కేంద్రం ఇస్తానంటే రాష్ట్రం వద్దనడం ఇది చాలా విడ్డూరంగా ఉంది. పులివెందుల మీద, కడప జిల్లా మీద అంత కక్ష ఎందుకు? ఈ రాష్ట్రంలో పులివెందుల భాగం కాదా? కడప జిల్లా భాగం కాదా? కాబట్టి ఇప్పటికైనా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అండర్టేకింగ్ లెటర్ ఆ 50 ఎంబీబీఎస్ సీట్లకు మేము నిర్వహిస్తామని చెప్పేసి వెంటనే నేషనల్ మెడికల్ కమిషన్కు తెలపాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకునే భక్తులు తరించిపోయారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.